యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. చాలా మంది ఇన్వెస్టర్స్ నన్ను పర్టికులర్గా సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏవైనా స్టాక్స్ చెప్పండి లేదా పర్టికులర్గా ఏదైనా మ్యూచువల్ ఫండ్ పిక్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా దానికి సంబంధించి ఈరోజు ఒక సీక్రెట్ చెప్పాలని అనుకుంటున్నాను. సో చాలామంది అటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, లేదా ట్రేడర్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటే కేవలం ఒక నాలెడ్జ్ తోటో లేకపోతే ఒక టెక్నికల్ అనాలిసిస్ తోటో లేదా ఫండమెంటల్ అనాలిసిస్ తోటో మాత్రమే కాదు. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళు డబ్బుల కోసం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ ఒకటే కదా, ఇందులో ఎక్స్చేంజ్ ఏంటి అని అనుకుంటున్నారా? జస్ట్ లైక్ అదర్ మార్కెట్స్. ఇప్పుడు మనం బయట సహజంగా ఏ బిజినెస్లో అయినా కానీ డబ్బులతోటి ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేస్తాం, లేదా డబ్బులతోటి సర్వీస్ని ఎక్స్చేంజ్ చేస్తాం, లేదా మనం సర్వీస్ ఇచ్చి డబ్బులను తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా దానికి సంబంధించిన నాలెడ్జ్తో పాటుగా ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ పర్టికులర్గా ఒక్క విషయాన్ని ఎక్స్చేంజ్ చేసి డబ్బులు తీసుకుంటారు. అదే పేషెన్స్. ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ will always exchange their patience for money. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పేషెన్స్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కేవలం లాంగ్ టర్మ్లో డబ్బులు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలామందికి సహజంగా ఈ మార్కెట్లో ఫియర్స్ అనేవి రకరకాల ఆస్పెక్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి లాస్ అవుతుంది అనుకోండి, అందులో 2 కేటగిరీస్ ఉంటారు. లాస్ అవుతుంటే బాగా ఎక్కువ లాస్ అయిపోద్దేమో అన్న ఫియర్ తోటి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, లేదా ఒక పిచ్చి స్టాక్లో కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అది రికవర్ అయిపోతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ 2 విషయాల్లో మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే 2 విషయాల్లో ఫెయిల్ అవుతాం. అదే ప్రాఫిటబుల్ కండిషన్ కూడా 2 ఆస్పెక్ట్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, కొంతమంది ఏంటి వచ్చిన ప్రాఫిట్ చాలే అని చెప్పి ఒక విన్నింగ్ హార్స్ని వెంటనే కట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దాన్ని ఎక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలో తెలియక మళ్ళీ మొత్తం వచ్చిన ప్రాఫిట్స్ని కూడా కోల్పోతూ ఉంటారు. సో ఇక్కడ ప్రాపర్గా ఆ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయటము అనేది ఆ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ తోటి మాత్రం మనం గెయిన్ చేయగలుగుతాం. సో ఇవన్నీ నేర్చుకొని మనం వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే వీటన్నిటికీ కావాల్సింది ద మేజర్ ఈజ్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఎవరైతే పేషెన్స్ తోటి వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పద్ధతినో లేదా ట్రేడింగ్ పద్ధతిని ఎంచుకొని ఉంటారో వాళ్ళు కన్సిస్టెంట్గా పేషెన్స్ తోటి కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాంగర్ టైం ఫ్రేమ్లో అటు మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు లేదా స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, వీటి రెండింటిలో కూడా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.